సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా, రాజమండ్రి నగరం అమరులు దేవతల రాజధాని, స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం. అంటే గోదావరి రాజమండ్రి బంధం ఒక పవిత్రమైంది, ప్రత్యేకమైంది, విడదీయలేనిది. గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు, దేశంలోని అనేక మందికి ఒక ఎమోషన్. దక్షిణ గంగగా, జీవనదిగా, దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతని, విశిష్టతని కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన. ఆ యొక్క ప్రత్యేకతని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి 94,44,00,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతాం, ఆ తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పాం. ఈరోజు చేసి చూపించాం. ఇప్పుడు వచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో, హ్యావలాక్ బ్రిడ్జ్ ఇక్కడే కనబడతా ఉంది. అలాగే పుష్కర్ ఘాట్, మన ప్రెస్ మీట్ పెట్టుకున్న ప్రాంతం కూడా పుష్కర్ ఘాట్. ఈ హ్యావలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ విడదీయలేని బంధం. మీరు చరిత్రలో చూసినట్లయితే కీలకమైన చెన్నై కోల్కతా రైల్వే మార్గంలో సుమారు 100 ఏళ్లు సేవ అందించిన ఈ మార్గంలో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గోదావరిలో ఉన్న 3 కిలోమీటర్ల పొడవైన హైవే లాక్ ఎన్నో సేవలు అందించింది హ్యావలాక్. అది ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయి ఉందో, ఇది ఈనాడు మేము ఆలోచిస్తున్నది కాదు. 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉంది. 2023 16 డిసెంబర్న డీకోడ్ ది లీడర్ అని ఒక బుక్ పబ్లిష్ అయి ఉంది. ఆ బుక్ పబ్లిష్ అయిన దాంట్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ఈ హ్యావలాక్ గురించి ఏ విధంగా అన్నదని కూడా ఆయన మాటల్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక అధికారితో చర్చ వాళ్ళిద్దరికి. ఇలాంటి 3 కిలోమీటర్ల పొడవు వాకింగ్ బ్రిడ్జ్ మన దేశంలో ఇంకెక్కడైనా ఉందా అని సిరియాక్ని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. మన దేశంలోనే కాదు, ఆసియాలోనే ఇంకెక్కడా కూడా లేదు సార్ అని సిరియాక్ గారు అన్నారు. అంతే, ఇక ముఖ్యమంత్రి గారు మాటలు ప్రారంభించారు. బ్రిడ్జ్ మొత్తం డెకరేటివ్ లైటింగ్ ఉండేలా ప్లాన్ చేయండి. రాత్రులు ఆ లైటింగ్ కాంతుల్లో గోదావరి ఎంతో అందంగా కనబడాలి. గోదావరి మధ్యలో 4-5 ఎకరాల ద్వీపం ఉంది కదా, టూరిస్టులు బ్రిడ్జ్ దిగి ఆ దీపం దగ్గరికి వెళ్ళేలా ప్లాన్ చేయండి. ఆ దీపంలో మంచి రిసార్ట్ ఒకటి ఉండాలి. అవును, మీరు కేవలం వాకింగ్, షాపింగ్ మాత్రమే ఆలోచిస్తున్నట్లున్నారు. వాటితో పాటు కనీసం ఒక 10 రకాల రెస్టారెంట్లు కూడా వచ్చేలా ప్లాన్ చేయండి. ఫారెన్ టూరిస్ట్కి టాయిలెట్స్ చాలా ముఖ్యం, అవి కూడా బాగా నీట్గా ఉండేలా ప్లాన్ చేయండి. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ స్పోర్ట్స్ చూశాను, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అవి కూడా రావాలి. ఇది 2018 పుష్కరాలు అయిన తర్వాత ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే శాఖ దగ్గర నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో, అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. అంటే ముఖ్యమంత్రి గారికి ముందు నుంచి కూడా ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ని, పుష్కర్ ఘాట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు తగ్గట్లుగా ఈ రోజున ఇక్కడ మా అందరి యొక్క ఆలోచనలతోటి ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, ప్రతి 12 సంవత్సరాలకి మనకి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు మనం సుమారు 8 నుంచి 10 కోట్ల మందిని ఆశిస్తూ ఉన్నాం, భక్తులని. వీటన్నిటికి భక్తులు వచ్చే తాకిడిని కూడా తట్టుకునే విధంగా, మన సాంప్రదాయాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ పుష్కర్ ఘాట్లో కూడా ఏదైతే సుందరీకరణ పనులు చేస్తూ ఉన్నాం, ఈ ఘాట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇవన్నీ కూడా కార్యక్రమాలు టూరిజం హబ్గా చేయడం వల్ల మేము సాధించే ఘనత ఏంటంటే, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. ఇది మరింతగా కృషి చేస్తాం. రాజమహేంద్రవరం అభివృద్ధిలోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వం. ఇవంతా కూడా ఆరంభమే.
5 నెలల్లో మేము చేయగలిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆరంభమే. భవిష్యత్తులో మరిన్ని కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 20 సంవత్సరాల రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్, ఈ యొక్క ఎయిర్ బస్ అన్నది 20 సంవత్సరాల ఆశ. నిన్నటితోటి దానికి ఒక ముగింపు. ఎంతోమంది వేచి చూస్తున్న వారికి నిన్నటితో శుభవార్త. ఎయిర్ బస్ రావడం అన్నది చిన్న విషయం కాదు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అనేక దఫాలుగా కేంద్రంతో సంప్రదించి అదృష్టవశాత్తు ఆ శాఖ మార్చులు ఎవరైతే ఉన్నారో తెలుగువాడే అవ్వడం, మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అవ్వడం, మరి మా ఆలోచన. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మాకు అనేక సందర్భాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు, రాజస్థానీ సెక్షన్ వాళ్ళు అనేక సందర్భాల్లో మాకు అభ్యర్థించారు, మాకు ముంబై ఫ్లైట్ కావాలి, ఢిల్లీ ఫ్లైట్ కావాలి, అహ్మదాబాద్ ఫ్లైట్ కావాలని అనేక సందర్భాలు అడగడం జరిగింది. మరి వాటన్నిటిని అవసరాలు అలాగే నెసెసిటీ ఎంత ఉందో కూడా కేంద్రానికి తెలియజేసినప్పుడు మరి మా మాటని గౌరవించి గౌరవ ఎంపీ గారు కూడా సంప్రదించడంతో నిన్న ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఒక పండుగ వాతావరణం, ఆ ఫ్లైట్ లాంచ్ అయిన వెంటనే సాంప్రదాయంగా జెట్ ఇంజిన్స్ తోటి ఏదైతే స్వాగతం పలుకుతా ఉన్నారో అది చెప్పలేని భావం. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఒక ఎయిర్ బస్ రాజమండ్రి తీసుకురాలేకపోతా ఉన్నాం అనేది ఒక బాధ. ఈరోజు ఆ బాధకి అన్నిటికీ సరి అయ్యే విధంగా నిన్న రావడం చాలా శుభ పరిణామం. మీరు ఊహించిన విధంగా 180 సిట్టింగ్లో 175 సిట్టింగ్ ఆక్యుపెన్సీతో ఫ్లైట్ వచ్చింది. మరలా వెళ్ళేటప్పుడు 145 సిట్టింగ్ తోటి ఆక్యుపెన్సీతో వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వ్యాపార అవసరాల రీత్యా ఏదైతే ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ముంబైకి అవసరం ఉంది ఫ్లైట్. అలాగే డిసెంబర్ 12వ తారీఖున రాజమండ్రి నుంచి ఢిల్లీకి మరో ఎయిర్ బస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే 2 ఎయిర్ బస్సులు 5 నెలల్లో 2 ఎయిర్ బస్సులు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి శాంక్షన్ చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది అని చెప్పి మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే హామీలు ఇచ్చేయడం వేరు, రావడం వేరు. ఎప్పుడో మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చేసేసి హడావిడిగా చేయడం కాదు. ఇచ్చిన వెంటనే డే 1 నుంచి వర్క్ చేసాం, 5 నెలల్లో తెచ్చాం. అతి దగ్గరలో రాజమండ్రి నుంచి తిరుపతికి స్టార్ట్ అవుతాయి సర్వీసెస్, రాజమండ్రి నుంచి అహ్మదాబాద్కి, అలాగే నెక్స్ట్ ఇయర్ రాజమండ్రి నుంచి షిరిడీకి కూడా ఫ్లైట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నది కూడా అభ్యర్థన ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఫ్లైట్ రావడం అంటే ఏది ఫ్లైటే కదా వచ్చిందని కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. అది ఒక ఫ్లైట్ కాదు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్. ఈరోజు అబ్రాడ్కి, యూఎస్కి కానీ యూరప్ కానీ ఎవరైనా వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్తున్నారు, విజయవాడకి వెళ్తున్నారు, వైజాగ్కి వెళ్తున్నారు, రాత్రి అక్కడ ఉంటా ఉన్నారు, అక్కడి నుంచి కనెక్టివిటీ పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీకో ముంబైకో వెళ్ళాలని అంటే ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి. అదే ఇప్పుడు రాజమండ్రిలో ఉందంటే తప్పకుండా వాళ్ళందరూ ఒకరోజు ముందు వస్తారు, ఇక్కడ హోటల్లో ఉంటారు, భోజనం చేస్తారు, ఖాళీగా ఉంటే తిరుగుతారు. అంటే ఇవంతా రెవెన్యూ జనరేషన్. అంటే టూరిజంకి ఒక కేంద్రం కింద ఇంకా అభివృద్ధి చెందుకోవడానికి ఈ ఫ్లైట్ కనెక్టివిటీ అన్నది చాలా అవకాశం ఉంది. ఆ దూరదృష్టితోటి మేము ఆలోచిస్తూ ఉన్నాం. కానీ నిన్న కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట, ఫ్లైటే కదా వచ్చింది ఏంటి సంబరం అని. ఈ ఫ్లైట్ కాదు, దాని ద్వారా మనం ఆర్థికంగా అలాగే పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతో ఈ ఫ్లైట్ కనెక్టివిటీస్ తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా వస్తాయి. ఇప్పుడు పుష్కరాలంటే ఏదో 12 సంవత్సరాలకు వచ్చింది, ఓ రోడ్ వేసామా డ్రైన్ వేసామా అన్న ఆలోచన కాదు మాది. చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉన్నాం, చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉన్నాం. సిటీ మాస్టర్ ప్లాన్ తోటి డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచనతో వెళ్తూ ఉన్నాం. స్టామ్ వాటర్ మేజర్ డ్రైన్స్ అన్నిటిని కూడా పూర్తి చేసుకొని నల్లాలోకి రాకుండా మెయిన్ రోడ్లో ఏదైతే పైప్ లైన్ ఒకటి ఉంది డ్రైనేజ్, అది చేయడం వల్ల ఇంకా మెయిన్ రోడ్ దగ్గర ఏదైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వాటర్ మార్కెట్ గుడి దగ్గర అవన్నీ కలిసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో స్వతహాగా పుష్కరాలకి 1 ఇయర్ ముందు మొదలెడతారు. మీరు 5 నెలలు ఈ పుష్కరాలకి ఇంత దూరంగా ఎవరు కూడా మొదలుపెట్టిన పరిస్థితులు ఇప్పుడు దాకా చూసి ఉండకపోవచ్చు. మొదలు పెట్టడానికి కేవలం ఒకే ఒక కారణం, రూడా మాస్టర్ ప్లాన్తో పాటు సిటీ మాస్టర్ ప్లాన్ అనుసంధానం చేస్తూ దూరదృష్టితోటి భవిష్యత్తులో మరొక 30 సంవత్సరాలు ఈ ప్రాంతం యొక్క అవసరాలు అన్నీ కూడా సరిపడే విధంగా డెవలప్మెంట్ చేయాలన్నది మా తాలూకు ఆలోచన. ఆ ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మాస్టర్ ప్లాన్లో కొన్ని చోట్ల 100 ఫీట్ రోడ్లు కూడా పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి.
ప్రజల నుంచి కూడా అభ్యర్థనలు వస్తాయి ఉన్నాయి, 100 ఫీట్ వద్దు 80 ఫీట్ అని. అంటే పెరుగుతున్న పరిస్థితులు రీత్యా ఇంతకుముందు 3-4 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలు అయిపోతూ ఉంది జనాభా. అంటే పెరుగుతున్న రద్దీని రీత్యా రోడ్స్ అన్నింటిని కూడా ఎక్స్పాండ్ చేయాలనేది ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సెస్ ఎంతవరకు సర్వీసెస్ అందించగలం అన్నది డిస్కస్ చేస్తున్నాం. అంటే మనం లాస్ట్ టైం నాకు బాగా గుర్తు, శాటిలైట్ సిటీ నుంచి కూడా బస్సు ఒకటి ప్రారంభించాం. వేసిన తర్వాత ఆదరణ లేకపోయేసరికి ఒకటి ఏది చేసినా ఆర్టీసీ బస్ సర్వీసెస్ ఏది చేసినా ఇటు ఆటో కార్మికులు ఒక కడుపు కొట్టకుండా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. కాబట్టి ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసి చెయ్యాలన్నది ఆలోచన. దాన్ని బట్టి ఎవరు వృత్తి కోల్పోకుండా ప్రజలకి మెరుగైన అంబర్ సీజ్ చేయమంటున్నాను అంబటి రాంబాబు గారిని. ఎందుకన్నా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు రద్దు అయిపోయిన లీడర్ల కోసం. అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రజల గురించి ఆలోచించాల. ఇచ్చిన శాఖ ఏంటో కూడా తెలియదు. పోలవరంకి వెళ్ళి పోజు ఇచ్చాడు ఇలాగా. ఆ పోలవరం ఎలాంటి వ్యక్తి అంటే పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు మీకు అర్థం కాదు అంటున్నాడు. అలాంటి మంత్రులు చేసి ఉన్నారు, అంత ప్రబుద్ధులు. ఓడిపోయిన తర్వాత ఇంకా ఏదో ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామని అనిపించుకోవడానికి ఏదోటి మాట్లాడుతున్నారు. ఈ ఎన్డీఏ కూటమిలో అవినీతికి దూరంగా ఉంటా ఉన్నారు నాయకులు, మా కార్యకర్తలు కూడా. ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలసీస్, ఆ పాలసీస్ ఎక్కడ కూడా 0.001% కూడా డీవేట్ అవ్వకుండా ప్రజలకి మెరుగైన విధంగా అందించే కార్యక్రమంలోనే ఉన్నాం. అవినీతి అన్నది ఎన్డీఏ కూటమిలో లేదు. ఏదైతే ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ వర్క్స్ ఉన్నాయో కాంట్రాక్టర్కి 3 నోటీసులు సర్వ్ చేయించాం, జాప్యంతో పనిచేస్తూ ఉన్నాడని. కానీ గత 5 సంవత్సరాలు ఏనాడు కూడా అతను జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే కమిషన్ కక్కుర్తిపడి. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కూడా ఇదే జరిగింది. కాంట్రాక్టర్ని అనేక సందర్భాల్లో నేనే పర్సనల్గా పిలిపించి, ఎందుకంటే ఎంపీ గారు అందుబాటులో లేని సమయంలో ఆవిడతో మాట్లాడి నేనే పిలిపించి, లైటింగ్ ఎందుకు వేయలేకపోతున్నావు, పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నావు అని అడుగుతా ఉన్నప్పుడు బిల్స్ రాలేదు. ఒక కారణం. బిల్స్ ఎందుకు రాలా? నువ్వు చేయాల్సిన పనులు సమయంలో పూర్తి చేయకపోతే బిల్స్ అవుతాయి. ఇంకొకటి ఫైనాన్షియల్గా లాస్ అయిపోయాను. అందరూ బాగున్నప్పుడు ఇతను ఎందుకు లాస్ అవుతాడనంటే అవ్వాల్సిన టైం పీరియడ్లోని గత ప్రభుత్వంలో మారుమూడి ఫ్లైఓవర్ని అవనవల. ప్రతి 20 రోజులకి ఒక కొబ్బరికాయ కొట్టేవాడు, క్రేన్ ఎక్కిస్తేవాడు. ఆ ప్రభుత్వుడు ఉన్నాడు, తక్కువ మాట్లాడుతాను కొంతమంది గురించి. ఆఖరికి ఈరోజు మరలా చెప్తున్నాను, ఆ కాంట్రాక్టర్ది ఒక ఆస్తి అక్కడ ఒక సైట్లో ఉంది. ఆ సైట్లోంచి అతను ఆస్తికి సంబంధించిన ఆ కాంట్రాక్టర్ సంబంధించిన సామాగ్రిని వదలట్లేదు వైసీపీ వాళ్ళు. ఖాళీగా ఉచితంగా నా సైట్ ఇచ్చాను, ఇది నా క్యారెక్టర్ అని అనేవాడు అప్పుడు. ఇప్పుడు ఆ సైట్కి అద్దె కట్టి వెళ్ళాలి, లేకపోతే ఇవ్వనని తాళం కూడా వేసేసాడు ఆ సరుక్కి. మోరంపూడి ఫ్లైఓవర్ ఇంత జాప్యం జరిగిందన్నా, లేకపోతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇంత లేట్ అయింది కారణం అంటే కేవలం వైసీపీ వాళ్ళు. వాళ్ళ కమిషన్లకి, వాళ్ళ పబ్లిసిటీ కోసమే డిలే చేశారు. ఆ మోరంపూడి ఫ్లైఓవర్ని సమీక్షిస్తూ ఉన్నాం. మాట ఇచ్చాడు నవంబర్ ఎండింగ్కి లైట్లు వేస్తానని, వేయలా. చెప్పాం నువ్వు ఇదే కంటిన్యూ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తావు, ఎందుకంటే మా మోమాటాలు లేవు నీతోటి అని. అయినా అతను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. 58 గంజాయి కేసులు కట్టాం, 58 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం, 4 మీద రౌడీ షీట్ పెట్టాం. డిసెంబర్ 31వ తారీఖున 1 టౌన్, 3 టౌన్, ప్రకాష్ నగర్ నా పరిధిలో ఉన్న 3 స్టేషన్లో డిసెంబర్ 31న మార్నింగ్ మీకు ప్రెస్ మీట్ పెట్టి, మేము అధికారం రాకముందు క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఈ 5-6 నెలల్లో క్రైమ్ రేట్ ఎంత తగ్గింది, మేము ఎన్ని కేసులు పెట్టామన్నది కూడా బహిర్గతంగా మీ మీడియా వారికి తెలియజేస్తాం. డిసెంబర్ 31